ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. హాయ్ వివర్స్, నా పేరు పి వెంకట్రావు. VCA ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్కు నమస్కారం. ఇది 3వ పార్ట్. పాఠం పేరు పార్ట్ కాదండి, ఇంకా పాఠం అనేది ఒక 8-9 వీడియోలు పడుతుంది. ఇది చాలా కొద్దిగా పెద్ద చాప్టర్. భారత రాజ్యాంగంలోనే 3వ వీడియో వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అయితే లాస్ట్ క్లాస్లో మనం ఏమి నేర్చుకున్నాము అంటే అసలు రాజ్యాంగాల తాలూకా ప్రభావాలు, అలా రాజ్యాంగాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే భారతదేశానికి బ్రిటిష్ వారు ఏ విధంగా రావటం అనేది జరిగింది, వాళ్ళు ఏ కంపెనీని ప్రారంభించారు, ఆ కంపెనీ పేరు అనేది విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏ యుద్ధాల ద్వారా భారతదేశంలో అంటే భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు, దేనికోసం వచ్చారని. సరే, ఇప్పుడు వీడియోలో మనం భారత రాజ్యాంగ క్రమాన్ని VC రావత్ అనేటటువంటి రాజనీతి విశ్లేషకుడు మహాశయుడు 6 దశలుగా అధ్యయనం చేయవచ్చునని పేర్కొనడం జరిగింది. ఏంటి? భారత రాజ్యాంగ చరిత్రని, అలాగే భారతదేశ పాలనా వ్యవస్థని, అదేవిధంగా భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వారి పాలనా కాలాన్ని 6 దశలుగా వర్గీకరించారని చెప్పారు. ఎవరు చెప్పారు ఇదేంటి? VC రావత్ అనేటటువంటి మహాశయుడు చెప్పాడు. అయితే ఆ దశలు ఏంటో చూద్దాం. మొదటి దశ 1600 నుండి 1757 వరకు. మొదటి దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1600 నుండి 1773 వరకు. అది మొదటి దశ. ఇది బ్రిటిష్ వారు పాలనా కాలం నుండి 1950 వరకు భారతదేశాన్ని 6 దశలుగా వర్గీకరించాడు VC రావత్ అని చెప్పాం. అదే మొదటి దశ 1600 నుండి 1757 రెగ్యులేటింగ్ చట్టం ప్రారంభం వరకు. అది మొదటి దశ. రెండవ దశ 1773 నుంచి 1858 వరకు. ఇది రెండవ దశ. 1773 నుంచి 1858 విక్టోరియా మహారాణి భారతదేశానికి వైస్రాయిగా వచ్చిన పాలనా కాలం వరకు. అంటే భారతదేశంలో రాజు లేక రాణి భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాలం వరకు. అంటే మనకివి అడుగుతూ ఉంటాడు. బ్రిటిష్ వారు అంటే VC రావత్ అనేటటువంటి మహాశయుడు భారతదేశ చరిత్రని 1600 నుండి 1950 వరకు ఎన్ని దశలుగా విడగొట్టారని చెప్తూ ఉంటారు. ఎన్ని దశలు? 6 దశలు. ఒకటోది 1600 నుండి 1757 వరకు. దాన్ని మనం ఒకటో దశ అంటాం. ఇక రెండవ దశ 1757 నుండి, మీ గతంలోనే చెప్పాను, ప్లాసీ యుద్ధం ముగిసిపోయిన తర్వాత 1757లో ప్లాసీ యుద్ధం జరిగిందని చెప్పాను. 1757లో ప్లాసీ యుద్ధం జరిగిందని చెప్పాను. ఆ ప్లాసీ యుద్ధం ముగిసిపోయిన తర్వాత 1764లోనే బాక్సార్ యుద్ధం జరిగిందని చెప్పాను. ఆ బాక్సార్ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారే ఆక్రమణ చేసుకుని భారతదేశాన్ని చుట్టుముట్టారు వ్యాపారం కోసం అని చెప్పారు. 1773లో మొదటిసారిగా రెగ్యులేటింగ్ చట్టాన్ని భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు లేదా స్థాపించారని చెప్పాం. ఆ రెగ్యులేటింగ్ చట్టం ఏంటో చెప్తాం. తర్వాత రెండవ దశ అనేది 1757 నుంచి 1858 వరకు. 1757 నుంచి 1858 వరకు. దీన్ని రెండవ దశగా పరిగణిస్తాం.
అంటే భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగిన తర్వాత 1757 భారతదేశంలో 1773లో రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుండి వ్యాపార లావాదేవీలను బ్రిటిష్ వారు క్రమబద్ధం చేసుకుంటూ దగ్గర నుండి మొత్తం భారతదేశ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవడం వలన 1857 సిపాయిల తిరుగుబాటు కొన్ని కారణాల వల్ల జరిగిందని తర్వాత దాన్ని మనం ఎందుకు జరిగిందనే విషయాన్ని కొద్దిగా నేర్చుకుంటాం. దాన్ని 1857 తర్వాత 1857లో బ్రిటిష్ వారే భారతదేశంలో తిరుగుబాటులో గెలవటం వల్ల ఏమైంది, బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించుకొని పాలనా సంస్కరణల వైపు మొగ్గు చూపారు. ఆ పాలనా సంస్కరణలో భాగంగానే గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి ఏం తీసుకొచ్చారు 1858లో ఏం తీసుకొచ్చారనంటే వైస్రాయ్ అనే పదాన్ని తీసుకొచ్చి రాజు లేక రాణి పరిపాలిస్తారని చూసాం. ఇక మనకి మూడవ దశ 1858 నుండి 1909 వరకు లేదా 1919 వరకు 1858 నుంచి 1919 వరకు భారత కౌన్సిల్ చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం కౌన్సిల్ చట్టాలు కూడా చేసింది. ఆ చట్టాల వరకు అని చెప్తాం. తర్వాత నాలుగవ దశ 1919 నుంచి 1935 వరకు 1919 నుంచి 1935 వరకు నాలుగవ దశ. తర్వాత ఐదవ దశ 1935 నుంచి 1947 వరకు. ఐదవ దశ ఎప్పుడు, నాలుగవ దశ 1919 నుంచి 1935 వరకు. అదే ఐదవ దశ 1935 నుంచి 1947 స్వాతంత్ర చట్టం మౌంట్ బాటన్ ప్రణాళిక భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని ప్రకటించిన ఆ లాస్ట్ గవర్నర్ జనరల్ వరకు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లాస్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. ఆరో దశ 1947 నుంచి బట్ మన రాజ్యాంగం తయారైనంత వరకు 1950 జనవరి 26 వరకు అని చెప్తాం. అయితే ఈ దశల గురించి మనం క్రమంగా నేర్చుకుంటాం. ఫస్ట్ దశ 1600 సంవత్సరం నుంచి 1773 వరకు ఏం జరిగిందో, ఏ మార్పులు వచ్చాయో భారతదేశంలో నేర్చుకుంటాం. ఎలిజబెత్ మహారాణి 12వ నెల 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించడానికి అనుమతినిస్తూ ఒక రాయల్ చాప్టర్ను మంజూరు చేసింది. అయితే ఎలిజబెత్ మహారాణి మొట్టమొదటిసారిగా భారతదేశానికి బ్రిటిష్ వారి తరఫున మనకి ఒక ఆవిడ పేరు, పేరు చెప్పగానే బ్రిటిష్ వారి పేరు చెప్పగానే గడగడలాడించే ఎలిజబెత్ మహారాణి. ఆవిడి 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ఒక కంపెనీని పెడతాము అని ఒక చాప్టర్ను జారీ చేసింది. ఆ చాప్టర్ పేరే ఏం పేరు అని అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి. దానిని మనం ఏమంటామంటే రాయల్ చాప్టర్ అంటాం. ఏ చాప్టర్ అంటామండి? రాయల్ చాప్టర్ అంటాం. ఈ రాయల్ చాప్టర్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ వారి చేత 1600 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున. ఎవరు ప్రారంభించారు? ఎలిజబెత్ మహారాణి ప్రారంభించింది. ఈ రాయల్ చాప్టర్ ద్వారా ఏ కంపెనీని స్థాపించారు అంటే మొదటిసారిగా బ్రిటిష్ వారు ఏ కంపెనీని స్థాపించారు అంటే 1600 సంవత్సరంలో డిసెంబర్ 31 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ. దాన్ని తెలుగులో ఏమంటామంటే తూర్పు ఇండియా వర్తక సంఘము. అయితే ఈ తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా అనేకమైనటువంటి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వర్తక స్థావరాలను, వీటినే మనం ఏంటంటాం? కంపెనీలు అంటాము, లేదనుకుంటే ఫ్యాక్టరీ అని కూడా పేరుతో పిలుస్తాము. అయితే ఈ స్థావరాల ద్వారా ఏ నగరాలు ఆక్రమించుకున్నారో చూస్తాం. దీని వ్యాపారం నిర్వహించు
వ్యాపారం నిర్వహించుకునే క్రమంలోను భారతదేశంలో కంపెనీలను స్థాపించారు. వ్యాపారాన్ని నిర్వహించుకునే క్రమంలో భారతదేశంలో కంపెనీలు అంటే వర్తక స్థావరాలను ప్రారంభించాడు. అయితే ఈ ప్రాధాన్యత క్రమంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్నది. అంటే ఈ ప్రాధాన్యత క్రమంలో ఏ ప్రాధాన్యత క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా తూర్పు ఇండియా వర్తక సంఘం భారతదేశంలో స్థాపించిన నాటి ప్రాధాన్యత క్రమంలో 3 ప్రాంతాలను ఏర్పాటు చేసి 3 ప్రాంతాలను ఆక్రమించుకున్నది. మద్రాస్ 1669లో 2, బొంబాయి 1668లో మద్రాస్ 1669, బొంబాయి 1688లో, మూడోది బెంగాల్ 1698లో. మద్రాస్ ఎప్పుడు ఆక్రమించుకున్నారు? మద్రాస్ 1639లో డేట్ తప్పడింది. మద్రాస్ అనేది 1639లో. ఎవరు ఆక్రమించుకున్నారు? బ్రిటిష్ వారి మద్రాస్ నగరాన్ని. 3 నగరాలు ఆక్రమించుకున్నారని చెప్పానే. మద్రాస్ నగరాన్ని 1639లో ఆక్రమించుకున్నారు. ఇక రెండోది బొంబాయి 1688లో, బొంబాయి నగరాన్ని 1688లో. ఇక మూడోది బెంగాల్ 1698లో. అంటే మనకి అడుగుతూ ఉంటాడు, మద్రాస్ నగరాన్ని బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నారు అని అంటారు. ఏ సంవత్సరంలో? ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నారు? ఏ సంవత్సరం ఆక్రమించుకున్నారంటే మద్రాస్ని 1639లో ఆక్రమించుకున్నారు. అలాగే బొంబాయి ఏ సంవత్సరంలో? 1688లో. అలాగే బెంగాల్ 1698లో. ఇలాగా కొన్ని ప్రాంతాలను ఒక్కొక్క సంవత్సరంలో ఆక్రమించుకొని భారతదేశం నలుమూలలు కూడా అంటే వీటినే ఎందుకు ఆక్రమించుకున్నారు అని అంటే ప్రధానమైన నగరాలు ఇవే కాబట్టి వీటినే ఆక్రమించుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలుగు తీయడానికి జనరల్ బుర్గోయింగ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే భారతదేశంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని అంటే లంచాలు, భారతీయుల దగ్గర లంచాలు తీసుకోవడం, వ్యాపారానికి వెళ్ళడం లంచం తీసుకోవడం, అలాగే ఫ్యాక్టరీలు ప్రాంతీయ ప్రాంతంలో పెట్టడం లంచం తీసుకోవడం, వీటి ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం తాలూకా పలుకుబడి క్రమక్రమేణా తగ్గుతూ వస్తుంది. వాళ్ళ పలుకుబడిని పెంచుకోవడానికి బ్రిటిష్ వారు జనరల్ బుర్గోయింగ్ అధ్యక్షతన ఒక రహస్య సంఘాన్ని లేదా కమిటీని ఏర్పాటు చేశారు. దానినే మనము ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏమిటి అంటే ఆ కమిటీ ఏం పేరు? జనరల్ బుర్గోయింగ్ కమిటీ. ఈ కమిటీ ఏ సంవత్సరంలో స్థాపించబడినది అంటే క్రీస్తు శకం 1772లో 1772లో దీన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారనంటే భారతదేశంలో బ్రిటిష్ వారు అవలంబిస్తున్న అవినీతిని వెలికి తీయడానికి దీన్ని నియమించడం జరిగింది. ఈ కమిటీ చివరికి తేల్చినటువంటిది ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీని పాలనను రద్దు చేసి క్రమక్రమేణా చట్టపరమైనటువంటి చట్టం ద్వారా వ్యాపార గుత్తాధిపత్యాన్ని చలాయించుకుంటే బాగుంటుందని చెప్పాడు
ఆయన కమిటీ సిఫారసుల మేరకే భారతదేశంలో బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా చేసినటువంటి చట్టము ఏది అంటే రెండవ దశ. దీన్ని రెండవ దశ అంటాం, రెగ్యులేటింగ్ చట్టం. మొదటి దశ 1600 నుండి 1773 వరకు అన్నాం. ఇప్పుడు 1773లో రెగ్యులేటింగ్ చట్టం చూస్తాం. ఆయన ఏం చెప్పాడు? జనరల్ గుడ్గా 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని చేయడాన్ని ఇక్కడ మనకు ఒక గమనిక ఇచ్చాడండి. ఒక చట్టం చేయాలన్నా, ఒక సంస్థను స్థాపించాలన్నా ప్రభుత్వం వారు అనుమతి కావాలి. ఒక సంఘాలను స్థాపించాలంటే దాన్నే అనుమతి పత్రము అంటాం, లేదా అంగీకార పత్రము అంటాం, లేదా ఒప్పంద పత్రము అంటాం. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది ఎప్పుడు చేశారు? ఆ రెగ్యులేటింగ్ చట్టం చేయడానికి ఏ ఏ అంశాలు తోడ్పడ్డాయో చూస్తాం. ఏం చెప్పండి? పావుగంట చేస్తా. ఓకే. 1773లో ఒక చాప్టర్ చట్టం 1770 రెండవ దశ 1773 నుంచి 1858 వరకు అని చెప్పాం. సరే, 1773లో రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ అనగా క్రమబద్ధం చేయటం. 1773లో ఒక చట్టం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ గుడ్ గోయింగ్ సిఫారసుల మేరకు. ఏంటా చట్టము? బ్రిటిష్ పాలనను భారతదేశంలో వ్యాపారంతోనే క్రమబద్ధం చేయడము. ఇక్కడ ఒక బిట్ ఇస్తాడు. క్రీస్తు శకం 1773లో ఏ కంపెనీని రద్దు చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీని, తూర్పు ఇండియా వర్తక సంఘాన్ని రద్దు చేసి రెగ్యులేటింగ్ చట్టాన్ని తీసుకొచ్చి పాలన లేదా వ్యాపార క్రమాలను, వ్యాపార లావాదేవీలను క్రమబద్ధము చేయటం. భారతదేశానికి వ్యాపారాధిపతి ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధం చేయడంతో పాటు దానికి క్రమంలోనూ నియంత్రణ అధికారం ఇచ్చారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధం చేయడంతో పాటు దాని క్రమంలోనే క్రమక్రమేణా ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసేయాలి. దేని ద్వారా? వివిధ రకాల చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి దీని పేరే రెగ్యులేటింగ్ చట్టం అని అంటారు. అంటే మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే రెగ్యులేటింగ్ చట్టం అని ఎందుకు వచ్చింది? భారతదేశంలో 1600 సంవత్సరంలో మన ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా తూర్పు ఇండియా వర్తక సంఘాన్ని ఎలిజబెత్ మహారాణి ప్రారంభించిందని చెప్పాము. 3 నగరాలను ఆక్రమించుకున్నారని చెప్పాము. ఆ 3 నగరాలను ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో ఆక్రమించుకున్నారని కూడా బ్రిటిష్ వారు చెప్పాము. అయితే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల జరుగుతున్న అవినీతిని వెలికి తీయడానికి జనరల్ గుడ్ గోయింగ్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారని చెప్పాము. ఆ కమిటీ సిఫారసుల మేరకే భారతదేశంలో రెగ్యులేటింగ్ చట్టాన్ని నియమించుకున్న భారతదేశం అంటే ప్రవేశపెట్టిందని చెప్పాం. ఆ రెగ్యులేటింగ్ చట్టం నుండి రెండవ దశ అని చెప్తున్నాం 1773 నుంచి 1858 వరకు. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు చేయబడినది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు చేయబడినది అనేది తీసుకుంటే, బట్ రెగ్యులేటింగ్ చట్టం అనేది క్రీస్తు శకం 1773లో చేశారు. ఈ రెగ్యులేటింగ్ చట్టం తాలూకు ఉద్దేశం ఏంటి? రెగ్యులేటింగ్ అని అంటే అర్థం ఏంటి? క్రమబద్ధము చేయడము. క్రమబద్ధం చేయడము అంటే ఏంటి? భారతదేశంలో బ్రిటిష్ వారు ఎలిజబెత్ మహారాణి ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమక్రమేణా అడుగొట్టించి ఒకేసారి రద్దు చేయనివ్వకుండా క్రమక్రమేణా అడుగొట్టించి వాళ్ళ కంపెనీ తాలూకా వ్యవహారాలను నియంత్రణ చేయడానికి, అదుపు చేయడానికి, నియంత్రణ అంటే
అదుపు చేయడానికి ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని 1773లో ప్రవేశపెట్టారు. దీన్ని భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి లిఖిత రాజ్యాంగ చట్టం అని కూడా అంటారు. మొట్టమొదటిసారిగా రెగ్యులేటింగ్ చట్టాన్ని భారత రాజ్యాంగానికి ఒక పునాదిగా కూడా చెప్తాం. భారతదేశానికి పునాది ఏ చట్టమునంటే రెగ్యులేటింగ్ చట్టం. వరకు 1773 వరకు వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీని అంటే క్రమబద్ధం చేసి పరిపాలనా అధికారాలను సంక్రమింప చేయడానికి ఉంది. దీనికి ఉద్దేశం ఏంటి? పరిపాలనా వ్యవహారాలను క్రమక్రమేణా వ్యాపారాన్ని రద్దు చేసి పరిపాలనా వ్యవహారాలను సంక్రమింప చేసుకోవడం అని అంటే ఏమిటి? వ్యాప్తి చేసుకోవడం. దీనితో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వంతో కేంద్రీకృత పాలనకు పునాదులు పడ్డాయి. ఇక్కడ ఒక బిట్ అడుగుతాడండి. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అంటే భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు ఏర్పడినటువంటి చట్టము ఏది అంటే రెగ్యులేటింగ్ చట్టం. అసలు కేంద్రీకృత పాలన అంటే ఏంటి? కేంద్రీకృత పాలన అంటే ఏంటి అంటే మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సెంట్రలైజేషన్ అండ్ డిసెంట్రలైజేషన్. అంటే కేంద్రీకృత పాలన అంటే ఒకేటి అంటే మనకి ఏకకేంద్ర సమైక్య ప్రభుత్వాలు ఉంటాయి. ఏకకేంద్ర సమైక్య ప్రభుత్వాలు అంటే ఒకే కేంద్ర ప్రభుత్వం ఉండడం. అంటే పాలనా వ్యవహారాలన్నీ గవర్నర్ జనరల్ అయితే గవర్నర్ జనరల్ చేతిలో ఉండడం, వైస్రాయ్ అయితే వైస్రాయ్ చేతిలో ఉండడం. అన్ని వ్యవహారాలు కూడా వాళ్ళకి అనుబంధంగా ఉన్న అంటే ఆధీనుల ద్వారా పాలన సాగించుకుంటే దాన్నే కేంద్రీకృత పాలన అంట. అంటే నియంత్రణ అధికారం అనేది రాష్ట్రాల తాలూకా నియంత్రణ అధికారం లేదా ప్రెసిడెన్సీల తాలూకా నియంత్రణ అధికారం అనేది కేంద్రం చేతిలో ఉండటమే కేంద్రీకృత పాలనా విధానము అంటాం. అయితే ముఖ్యాంశాలు ఇప్పుడు రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. ఈ చట్టం మే నెల 18, 1773న ఏర్పాటు చేసుకున్నాం. ఈ చట్టం 1773లో మే నెల 18వ తారీఖున దీన్ని ఏర్పాటు చేసి మనం బిట్ అడుగుతాడు. రెగ్యులేటింగ్ చట్టం ఏ తారీఖున ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం? 1770 అంటే 1773 మే నెల 18. తారీఖు అడిగితే మే నెల 18. 1773 మే నెల 18వ తారీఖున ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు ప్రవేశ. ఇక రెండవ విషయానికి వస్తే బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఓకే, అంటే ఎలిజబెత్ మహారాణి ప్రవేశపెట్టిన 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటటువంటి పదం ఉండేది. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదాన్ని తీసివేసి మొత్తం భారత గవర్నర్ జనరల్ అనే పదాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? మనం ఇందాక చెప్పాం, కేంద్రీకృత పాలనకు ఈ చట్టము నాంది పలికింది. అధికారాల వికేంద్రీకరణ కోసం ఇది నాంది పలకలేదు. అధికారాలన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్నది రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. కనుకనే మనకి ఏం చేసింది? కేంద్రీకృత పాలనలో భాగంగానే బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ చట్టంలో ఒక మద్రాస్ గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని తీసివేసి మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనే పదాన్ని తీసుకొచ్చింది. అంటే మద్రాసును కానీ, బెంగాల్ను కానీ, బీహార్ను కానీ, ఒరిస్సాను కానీ ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ప్రధానమైన నగరాలు ఉన్నాయో ఆ నగరాలను పరిపాలించే అధికారం గవర్నర్ జనరల్కి ఇచ్చింది. అయితే ఈ గవర్నర్ జనరల్ అక్కడే పరిపాలిస్తాడా? కాదు. అయితే గవర్నర్ జనరల్ మార్పు చేసింది.
అయితే వీళ్ళకి సహాయం పడడానికి నలుగురు సభ్యులను, అంటే గవర్నర్ జనరల్కు సహాయం పడడానికి నలుగురు సభ్యులను నియమించింది. ఎంతమంది సభ్యులు నియమించింది? నలుగురు సభ్యులను నియమించింది. అలాగే మరొక సంస్కరణ ఏంటి తీసుకొచ్చిందంటే, కలకత్తాలో ఒక సుప్రీం కోర్టును ఏర్పాటు చేసింది. ఏ చట్టం ద్వారా సుప్రీం కోర్టును ఏర్పాటు చేసిందంటే, రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో కలకత్తాలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు సహాయంతో సుప్రీం కోర్టును ఏర్పాటు చేసింది. మనకి ఇక్కడ బిట్టేస్తాడు, ఏమని ఇస్తాడు? కలకత్తాలో మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేసింది ఏ చట్టం ద్వారా అని అంటాడు? రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. ఈ రెగ్యులేటింగ్ చట్టము కలకత్తాలో ఏ సంవత్సరంలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేశాడని అంటే 1774లో. ఎంతమంది న్యాయమూర్తులతో? ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు, మొత్తం నలుగురితో. అయితే ఈ కలకత్తాలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ సుప్రీం కోర్టు చేసినటువంటి న్యాయపరమైనటువంటి తీర్పుల కోసం కాదు, సైనిక మరియు రెవెన్యూ విభాగాలను చూడటం. సైనిక మరియు రెవెన్యూ విభాగాలను చూడటానికి ఈ సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. ఎందుకండి సైనిక రెవెన్యూ విభాగాలను చూడటానికి సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు అంటే, ఫస్ట్ది సైనిక వ్యవహారాలు. అంటే దేశాన్ని రక్షించాలంటే ప్రధానంగా సైన్యానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చేది. అలాగే రెవెన్యూ వసూళ్లు, భూమి శిస్తు, ఇటువంటివి మామూలుగా అంటే ప్రజా సంక్షేమం కోసం అంటే ఆర్థిక పరంగా డబ్బులు కావాలి కాబట్టి భూమి శిస్తు, ఇంటి పన్ను, అలాగే కొన్ని ప్రజల ద్వారా సేకరించి రెవెన్యూ వసూలును చూడడానికి ఈ సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భారతదేశంలో 1772లో బెంగాల్లో గవర్నర్గా నియమించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్స్. మొట్టమొదటిసారిగా రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్గా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరనంటే వారన్ హేస్టింగ్స్ అనేటటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్గా నియమించబడ్డాడు. అయితే ఈ చట్టం కూడా సరైనటువంటి రీతిలో పాలనను అందించలేదు. బ్రిటిష్ ప్రభుత్వముకి ఈ చట్టం కూడా భారతదేశంలో సరైనటువంటి పాలనను అందించలేదు. కాబట్టే ఈ చట్టంలో ఉన్న అవినీతిని ఇంకా వెలికి తీయాలి, ఈ చట్టాన్ని కూడా రద్దు చేసేయాలి అనే లక్ష్యంతో, అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రద్దు చేసి 1884లో విలియం పిట్ అధ్యక్షతన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్నే ఫిట్ ఇండియా చట్టము 1784 చట్టము. ఈ ఫిట్ ఇండియా చట్టం గురించి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుంటాం. ఏమైనా ఒక్కొక్క దగ్గర ఏమైనా తప్పులుంటే మన్నిస్తారని మనసా వాచా కర్మణ క్రియ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.